Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, చక్కటి ప్రాఫిట్స్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. బిల్డర్స్ కమ్యూనిటీలో దీనిపై అవగాహన పెంచడంతో పాటు కస్టమర్లను సైతం అవేర్ చేసేలా ఐజీబీసీ సేవలందిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత చాటి చెప్పేందుకు ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగేటువంటి ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ఈ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. నగరంలోని అన్ని రకాల గ్రీన్ ప్రాపర్టీలు ఒక వేదిక పైకి రానుండడంతో ఏ ప్రాంతంలో తమకు అనువైన ప్రాపర్టీ లభిస్తుందో కొనుగోలుదారులు ఓ నిర్ణయానికి రావడానికి ఈ గ్రీన్ ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ కోసం చాలా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ దీని ఫస్ట్ ఎడిషన్ అనేది చాలా విజయవంతంగా పూర్తయింది. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మేలో 17th, 18th, 19th ఈ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షో మీరు చెప్పినట్టుగానే చాలా గ్రాండ్ స్కేల్ లో జరిగింది. చాలా మంది వాకిన్స్ వచ్చినారు. మా డెవలపర్ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అలా వాళ్ళకి చాలా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. ఇది జనరల్ గా గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్రజల లోపట ఈ యొక్క న్యాచురల్ రిసోర్స్ మీద ఒక అవగాహన కలిగించడానికి. పర్టికులర్ గా ఈ బిల్డింగ్ సెక్టర్ ఒక 40% వరకు ఈ గ్లోబల్ లో జరిగే ఒక ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్స్ కానీ, ఈ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ, వాటి యొక్క బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, తయారు చేస్తున్నాము, వాటి వల్ల జరుగుతుందనేది మన రీసెర్చ్ చెప్తుంది. ఈ 40% మేజర్ కాంపోనెంట్ మనం ఏ విధంగా మనము రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క బిల్ట్ ఎన్విరాన్మెంట్ ను రేటింగ్ సిస్టమ్ లో పట్టుకొచ్చాం. బేసికల్ గా ఏంటంటే ఏ బిల్డింగ్ కట్టినా ఒక సిమ్యులేషన్ చేస్తాం. ఈ ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ కావాలంటే ఏం చేయాలనేది సిమ్యులేషన్ చేసినప్పుడు బిల్డింగ్ ఓరియంటేషన్ కూడా మారుస్తాం. ఈ బిల్డింగ్ ఓరియంటేషన్ మారడం వల్ల ఏంటంటే మనకు ఆ బిల్డింగ్ లో ఏ రూమ్ కైనా కూడా మనకు న్యాచురల్ డైలైట్ రావాలా. రెండోది ఏంటంటే మనము వాడే ఫిట్టింగ్స్, ఫిక్చర్స్ ఏమైనా ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్స్ కానివ్వండి, లిఫ్ట్ లో పెట్టే మోటార్స్ కానివ్వండి, ఇతర ఎక్కడ అడిగినా ఫిట్టింగ్ ఫిక్చర్స్ అన్ని కూడా 5 స్టార్ వాడడం వల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అదే విధంగా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వాటర్ రీసైకిల్ తీసుకొని వాడుకోవడానికి ఉంటుంది. మనము లో ఫ్లో ఉన్న ప్రెషర్ ఉన్న వాల్స్ కానీ వాడుకోవాలంటే ఒక 40% వరకు మనం వాటర్ తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటర్ ను మనము సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి ల్యాండ్స్కేపింగ్ కానీ ఇతరత్ర ఫ్లషింగ్ కింద వాడుకోవడం వల్ల ఇంకొక 20% ఆఫ్ వాటర్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ ఓవరాల్ గా 60% ఆఫ్ వాటర్ మనం సేవింగ్ చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి పరిణామము. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనము ఏమైతుందంటే వాటర్ రన్ ఆఫ్ ని కాపాడుకొని ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ మనం కట్టడం వల్ల మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వల్ల వాటర్ టేబుల్ పైకి పెరుగుతా ఉంది. అదే వాటర్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం. సో మన ఉద్దేశం కూడా ఎవ్రీ పారామీటర్ మీద బిల్డింగ్ మెటీరియల్ కూడా మనము మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మొత్తం ఒరిజినల్ ఓర్ కాకుండా, ఒరిజినల్ మినరల్స్ కాకుండా కొంత రీసైకిల్డ్ కంటెంట్ వాడాలని కంపల్సరీ చెప్తున్నాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద బిల్డింగ్ మెటీరియల్ మార్కెట్ లో మనకు గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ 12,000 ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ మనము ఐజీబీసీ సర్టిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అబౌట్ 11.5 బిలియన్ స్క్వేర్ ఫుట్ మన దగ్గర ఐజీబీసీ రిజిస్టర్ చేసుకుంది. దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్లీ. అంటే మనం గ్లోబల్ లో సెకండ్ లీడర్స్ ఉన్నాం. వెరీ షార్ట్లీ వీఆర్ ది గ్లోబల్ లీడర్స్. మేము చేసే గ్రీన్ ప్రాపర్టీ షో 17th, 18th, 19th మే లో ఉంటుంది కాబట్టి మీరు ఆ డేట్స్ లో మీరు బ్లాక్ చేసుకోండి. ఒకటి నాలెడ్జ్ కొరకు విజిట్ చేయండి. రెండోది మీరు ప్రాపర్టీ కొనదలుచుకుంటే ఆ 3 days మీరు కొంత హోంవర్క్ చేస్తే మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది, కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచుతోంది. కోటా విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటోంది. బెంగళూరు హైవేపై ట్రెండీ ఏరియా అయిన షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే బూర్గుల్లా వద్ద కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ది హైవే ఆర్చిడ్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కాన్స్టెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై కోహీర్ క్రాస్ రోడ్స్ లో 135 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లక్ష్మీ శాంతధరణి హిల్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫామ్ విల్లా ప్రాజెక్ట్ ను అతి సుందరంగా ముస్తాబ్ చేస్తోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోటా విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ 34 ఎకర్స్ లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్ నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండి లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా అని ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. అండ్ ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జగపతి బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకంటే జగపతి బాబు గారు ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ హీరో. అండ్ మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళంటే ఇనిషియల్ టైం నుంచి చూసుకుంటే కూడా ప్రైమ్ లొకేషన్ లో చుట్టుపక్కల అన్ని వసతులు బాగా ఉండే విధంగానే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. జగపతి బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటి సార్? ఈజ్ హీ యువర్ ఫేవరెట్ హీరో? మీరే చెప్పాడు మ్యామ్, ఆయన ఒక ఫ్యామిలీ హీరో అని. అంటే ఆయన చేసిన మూవీస్ కానీ అన్ని కూడా అందరి ఇళ్లలో వాళ్ళకి పరిచయమైన హీరో ఆయన. అంటే చాలా మంది హీరోస్ ఉంటారు కానీ అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 60 ఏజ్ అయినా 40+ అయినా అందరికి కనెక్ట్ అయ్యే హీరో కాబట్టి ఆయన చాలా కూల్ గా ఉంటారు, చాలా రిచ్ గా ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటారు. ఇక ఆయన్నే తీసుకోవాలని నేను కూడా ఎప్పటి నుంచో ఆలోచనతో 2-3 సార్లు కలిశాక ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవటం, షూట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ షూట్ కూడా టెలికాస్ట్ చేయబోతున్నాం. మన సుజన్ మీడియా ద్వారానే ఫస్ట్ టెలికాస్ట్ చేయబోతున్నాం. యాంటీ హీరో అయినా అందరూ వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక్కడిగా భావిస్తారు. ఎందుకంటే నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీరు సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KPHP హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోని అతి పెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది.
ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995 లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్ కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 segments కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్లానింగ్ లో విజన్, ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్, ట్రెండ్ ను ముందుగానే పసిగట్టే విజన్, రియాలిటీ రంగంలో కస్టమర్లు ఎప్పుడూ అట్రాక్ట్ చేసే ఫీచర్స్, ఇవన్నీ పుష్కలంగా ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఈ సంస్థ డిజైన్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కస్టమర్ల నుంచి ఎంతో రెస్పాన్స్ లభిస్తుంది. సిటీలో అందుబాటు ధరలో విల్లా దక్కించుకోవాలి అంటే కిస్మత్ ఉండాలనేది కస్టమర్లందరూ చెప్పే మాట. కస్టమర్ల కిస్మత్ మారిపోయేలా బూద్వేల్ ఐటీ పార్క్ సమీపంలోని కిస్మత్పూర్ లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా గిరిధారి సంస్థ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో డెవలప్ చేసిన లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వేల్ లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టు కు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ జెట్ స్పీడ్ లో పెరగనుంది. గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. ఇప్పుడు లేటెస్ట్ గా మేము కిస్మత్పూర్ అనే ఏరియాని ఆ ఏరియాని ప్లాన్ చేసుకుని, కిస్మత్పూర్ ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలా మంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేంద్ర నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు, వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ 1 ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా 100% రాజేంద్ర నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది. అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంటే కిస్మత్పూర్. సో ఆ ఏరియా మేము చూస్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా లాంచ్ చేసినాం ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 80% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లోనే ది బెస్ట్ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది ప్రాస్పెరా కౌంటీ అనేది. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్తో పాటు 2 tier cities-లో కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలలో కూడా మనము 100% అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు చేపట్టినాం. కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. దాంతోపాటు విల్లాస్, అపార్ట్మెంట్స్,
ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొత్త అపార్ట్మెంట్ మనం లాంచ్ చేసినాం. ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మహబూబ్నగర్ లో. వికారాబాద్ లో నిర్వహణ అనేది వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము 38 విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దాంతో పాటు మన్నెగూడ రాగంచెల్ల దగ్గర సార్ మీరు అన్ని అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, విల్లాస్ ఇస్తున్నారు, మాకు సమ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోరిక మేరకి అగ్రికల్చర్ ల్యాండ్ సంరక్షణ అని మేము ఒకటి ఫామ్ ప్లాట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. 120 acres అది. ఫస్ట్ మేము 60 acres ప్లాన్ చేసినాం. అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. జైరాబాద్ లో కూడా సిగ్నేచర్ వన్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 20%. గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ప్రతి ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. బై ద బై కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా మనకు అదే ఫస్ట్ మాకు దాని మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది 100% ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. Prime location, best construction, super quality, wonderful facilities, lavish life experience, premium living. ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే. కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తుంది. హైదరాబాద్ లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లోని మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. ప్రస్తుతం ప్రధాన ఎంఎన్సీల ఫోకస్ ఈ ఏరియా పైనే ఉండటంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ అతి తక్కువ టైంలో అత్యంత భారీగా పెరిగిపోయింది. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా అనంతగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలోని నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రీసెంట్ గా అందరికీ తెలిసిన విషయమే నిఖిలా కన్స్ట్రక్షన్స్ సింగపూర్ లో ఎక్సలెన్స్ అవార్డ్ ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే సార్ ఈ మధ్య దుబాయ్ కూడా వెళ్ళారు. ఏంటి సార్ మరి దుబాయ్ లో కూడా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సింగపూర్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏంటి రహస్యం దాని వెనకాల? 2018లో ఏపీసీఆర్డీఏ తరపున 32 మెంబర్స్ బిల్డర్స్ సింగపూర్ టూర్ వెళ్ళడం జరిగింది. కన్స్ట్రక్షన్ స్టడీ టూర్. అప్పుడు మేము అక్కడ రకరకాలైనటువంటి టెక్నిక్స్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ నేర్చుకుని రావడం జరిగింది ఒక 10 days. ఆ ఇన్స్పిరేషన్ తోనే రాయల్ పెవిలియన్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు టెక్నిక్స్ తో పాటు మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా గ్రీనరీ, ప్రోడియం స్లాబ్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇంటర్నేషనల్ యుఎస్ వెళ్ళడం జరిగింది. అలాగే సింగపూర్ లో అవార్డు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ తెలుగు అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్స్ అయి పెట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హైదరాబాద్ ట్రెండ్స్ మీద చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సింగపూర్ లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి సార్, ఇక్కడ అక్కడ కూడా తీసుకుంటామని చెప్పి చాలా ఆదరాభిమానాలతో చెప్పడం జరిగింది. ఆ ప్రయాణంలో భాగంగా మన దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరిగింది. దుబాయ్ లో కూడా ఒక ఎక్సలెంట్ రెస్పాన్స్, అంటే మాటల్లో కూడా చెప్పలేము. అక్కడ తెలుగు వారందరూ కూడా డిన్నర్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు పిలిచి ఈ ట్రెండ్స్ నాటిని అర్థం చేసుకుని వాళ్ళు అక్కడ కూడా కట్టమని అడగడం జరిగింది. వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని చెప్పి. సో ప్రస్తుతం సింగపూర్, దుబాయ్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయడానికి నిఖిలా కన్స్ట్రక్షన్ సలహాలు చేస్తుంది. ల్యాండ్స్ అవి కూడా మనం చూసి రావడం జరిగింది. వాటిని షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న లాజిస్టిక్స్ అన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్దామని ప్లాన్ లో ఉన్నాం.
సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కన్నా ఇవాల్టి కంటే రేపు ఎంతో అప్డేటెడ్ గా ఇంకా మోడర్న్ గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ నడుమ లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలని ప్రెజెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు ప్రముఖ రియాలిటీ సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రైజింగ్ లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్స్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే ఫినిష్ అయిపోయాయి. కొన్ని విలాలు సిద్ధమయ్యాయి కూడా. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ ఉంది. తిరుగులేని అంకిత భావంతో రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాలను రీజనబుల్ ప్రైసెస్ లోనే అందుబాటులోకి తెస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండడం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే సాధ్యం. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా సరే అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, AMB వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉన్నాయి. ORR కు 5 నిమిషాల డ్రైవ్ లోనూ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ని డిసెంబర్ 2024 లోపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ ప్రాజెక్ట్కి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్కి వచ్చే వాటర్ కంప్లీట్ హార్డ్నెస్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ అండ్ ఇంకో ప్లాంట్ వాటర్ వచ్చేసి మనం యూజ్ చేసిన డొమెస్టిక్ వాటర్ని ప్లాంట్స్ అండ్ గార్డెన్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ పూల్ అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్ పూల్. మనం చూసినట్టయితే కిడ్స్ పూల్ నుంచి చిల్డ్రన్ పార్క్ డైరెక్ట్ గా విజిబుల్ గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ లో నుంచి ఎక్సలెంట్ వ్యూ ఏంటంటే ఇక్కడ సైడ్ ఏమో హై రేంజ్ బిల్డింగ్స్ అండ్ అక్కడనేమో గ్రీనరీ. చూసారా, ఇక్కడ ఉన్న అన్ని విల్లాస్ స్లాబ్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఓన్లీ బ్రిక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని చూస్తే పెయింటింగ్ తో కూడా ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు విల్లాస్ అన్ని హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. భవనం ఏదైనా సరే దానికి అందం తీసుకొచ్చేది కలర్సే. ఒక్కో కలర్ది ఒక్కో అందం. ఆ కలర్ ఎంత నాణ్యమైందైతే ఆ అందం కొన్నేళ్ల పాటు మన్నికగా ఉంటుంది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తెస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాలు టెక్నో పెయింట్స్ కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉండేలా టెక్నో పెయింట్స్ తమ నెట్వర్క్ దేశమంతా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో సహా రాబోయే రోజుల్లో మెట్రో నగరాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రతి ఏరియాలో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతోంది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి సంస్థ వైస్ చైర్మన్ CVLN మూర్తి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్ట్ విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళ్తోంది. హలో సార్. సార్, ఇప్పుడు టెక్నో పెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. అర్బనైజేషన్ ట్రావెల్ చేయటం అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్, ఒక చైన్ ఆఫ్ స్టోర్స్, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఫార్మ్స్ తీసుకుంటున్నది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా ఉంటున్నాయి, రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా వస్తున్నది. కానీ దీన్ని మనం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మాకు మోడల్, మేము ఇక్కడ స్టార్ట్ చేశాం కాబట్టి మాకు మోడల్ హైదరాబాద్ అనుకుందాం. ఈ హైదరాబాద్ గ్రాడ్యువల్గా ఈ దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది, ది రియాలిటీ ఈజ్ గ్రాడ్యువల్గా ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టు సే అబౌట్ 30 to 40 kilometers అరౌండ్ హైదరాబాద్. ఇది ప్రయాణం చేసి ఇంత అర్బనైజేషన్ అయిపోతుంది. అర్బనైజ్ అయిన తర్వాత దీన్ని మనం ఏమన్నాం, ఇప్పుడు ఇదివరకు కన్నా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఏ మెట్రో సిటీ. ఇప్పుడు ఇదే నీడ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఎందుకున్నది అంటే ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 trillion వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 trillion వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్ లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నామేమో అనిపిస్తుంది. మోర్ దాన్ 100 చూడబోతున్నామేమో అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఫ్రమ్ అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్ గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్ లో ఉన్న మెట్రోస్ లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్ గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వి ప్లాన్ టు బి ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్ లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 years చూసుకుంటున్నాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో ఇమీడియట్లీ 1 or 2 yearsలో 10 మెట్రోస్ మా టార్గెట్. అండ్ ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ ఫర్ IPO, పబ్లిక్ ఇష్యూ రాబోతున్నాం. ఫండ్ రైజింగ్కి ముందు నుంచే మేము రాబోతున్నాం అన్న దాని మీద చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. దర్ ఇస్ యాక్సెప్టెన్స్ టు అవర్ కంపెనీ, బ్రాండ్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.